నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో హద్దు మీరితే కేసుల నమోదుతో పాటు అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక. కడప ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. టీడీపీ నేత కృష్ణారెడ్డిపై కార్పొరేటర్లు, టీడీపీ నేతల ఆగ్రహం. శరన్నవరాత్రుల సందర్భంగా కడప నగరంలోని అమ్మవారి ఆలయాలకు ఉత్సవ శోభ. అమ్మవారిని విశేష అలంకారాలలో దర్శించుకొని తన్మయత్వం చెందుతున్న భక్తజనం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేత కృష్ణారెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో టీడీపీ నేత చెల్ల రాజశేఖర రెడ్డి, ఇతర కార్పొరేటర్లు ఇంకా టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో అత్యంత లబ్ధి పొందిన కృష్ణారెడ్డి మాటను మాట్లాడినా సరైనది కాదన్నారు. టీడీపీలో అత్యంత లబ్ధి పొందిన కృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు సరైనవి కావన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కార్యకలాపాలు తాము దోచుకునేదంతో తమకు తెలిసినన్నారు. సొంత బావకు చెందిన 4 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న ఘనత కృష్ణారెడ్డికే దక్కిందన్నారు. పార్టీలో చేరిన తాము అడ్డుకుంటున్నామని ఆరోపణలో వాస్తవం లేదన్నారు. తొలుత తాము లబ్ధి పొందేందుకు టీడీపీలోకి రాలేదని తెలుసుకోవాలన్నారు. తాము టీడీపీలోకి ఎలాంటి లబ్ధి పొందకపోగా పెద్దాయనకు లేనిపోని అబద్ధాలతో తప్పుదో పట్టించేలా వ్యవహరించడం సరికాదన్నారు. తాము ఎలాంటి లబ్ధి పొందలేదని ప్రమాణం చేస్తామని, అందుకు నీవు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తొలుత తమపై నిందలు వేయడం కాదని, సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని వారు హితవు పలికారు. నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడవలసిన మాటలే కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు. సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది. కృష్ణారెడ్డి గారు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో, ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు, పాత కడప ప్రజలకు తెలుసు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసినవన్నీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. సొంత బావ ఆస్తి తీసుకున్నావు, నానేపల్లిలో 5 ఎకరాలు తీసుకున్నావు, ప్రకాష్ నగర్లో 25 సెంట్లు తీసుకున్నావు. ప్రతి డీలర్ దగ్గర, రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు. మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. నీకు మేము ఏ విధంగా అడ్డపడినాం, నీ ఎక్కడ మీకు అన్యాయం చేసినాము, ఎక్కడ ఏ విధంగా అడ్డపడినాము? నువ్వు మాకు మేమేదో ఎమ్మెల్యే గారి దగ్గర లబ్ధి పొందినారనో ఇంకొకటనో నువ్వు అనుకుంటున్నావు కృష్ణారెడ్డి, తప్పది. మేము కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధితోనో లేకపోతే వాసన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీళ్ళందరూ మనకు ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలకు అండగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళ సర్వీసులో భాగంగా మేము కూడా పోయి పాల్గొన్నాము తప్ప మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి కానీ ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరము లేదు, అంతకంటే ఉపయోగము లేదు. ఇంకోటి, మమ్మల్ని తరిమి కొడతావు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తరిమి కొడతావు. మేమందరం బ్యాగులు తీసుకొని రెడీగా ఉన్నాం. యాడికి రమ్మంటావో చెప్తే దేవుని గడప పాత గడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావో ఇంకో చాటికి రమ్మంటావో యాడికైనా రెడీగా ఉండాం. నువ్వు తరిమి కొడితే మేము తరిమి ఇచ్చుకునే దానికి. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన
రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద ఆయనకు తెలియని విషయాలన్నీ మీరు అదని ఇదని కొత్త పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు, మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు, ఎన్ని లేనిపోని అబద్ధాలు. ఆయనకు తెలియనిటి కొన్ని వింటాడు, కొన్ని వినడు. అయినా నీకు నీ మనస్సాక్షికే ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ ఏమీ మాకు చేయలేదు, నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ మాకు ఏమీ చేయలేదని నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేరినామని మేము కూడా ప్రమాణం చేస్తాం. ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు, మేము వస్తాము, నువ్వురా. నిన్న ర్యాలీలో నీ ఏరియాకు సంబంధించి ఒక్క మనిషి కూడా రాకోకుండా నువ్వు ఎందుకయా నీకు రాజకీయము అవసరమా? సీనియర్ లీడర్ అంటావు, ఇది అంటావు, అది అంటావు. మేము కూడా సీనియర్ లీడర్లమే, మేము కూడా 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు నిన్న మొన్న రాలే, మేము 10 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతున్నది మాకు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకునేది జనాలు చెప్తా ఉండరు. నీకు అంత అసమ్మతిగా ఉంటే సొసైటీ పదవికి రాజీనామా చేసి నీవు ర్యాలీ జరిపించింది కనుక నువ్వు స్వచ్ఛంద కార్యకర్తవు, నువ్వు బాధపడతావు అని మాకు అందరికీ ప్రజలకు కూడా తెలిసిపోద్ది. నువ్వన్నీ దొంగ నాటకాలు ఆడతా ఏదో ఒక మైన్ గురించి ఎవరిదో మైన్ గురించి శ్రీనివాసరెడ్డి గారు మైన్కు క్లియరెన్స్ ఇవ్వలేదనో ఇంకొక దానికో నువ్వు డ్రామాలు ఆడి అక్కడ మైన్ ఓపెన్ చేసి ఇక్కడ ర్యాలీ చేసి ఏంది ఇది పద్ధతి? ఆయనకు తెలియదు, పెద్ద ఆయనకు తెలియదు, మీరేం చెప్పినా విన్నాడు. కానీ ఫైనల్గా మేమైతే ఎప్పుడైనా రెడీగా ఉన్నాము, నువ్వు తరిమి కొడితే మేము తరిమించుకునేదానికి. అయితే ఎక్కడికి రావాలో నువ్వు చెప్పాలా, ఎక్కడికి రావాలో నువ్వు చెప్తే అక్కడికి మేము వస్తాము, నీతో తరిమించుకుంటాము, రెడీగా ఉంటాము. మేము ఎలాంటి దురాశ కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి భయాలకు కానీ ఏమే కానీ భయపడకుండా స్వచ్ఛందంగా వచ్చినాం అంతే తప్ప మేము మీ టీడీపీ పార్టీలోకి వచ్చి ఎవరికే కానీ ఏ పార్టీ లీడర్ కానీ ఏ సీనియర్ లీడర్ కానీ ఎవరికే కానీ మేము ఎక్కడా అడ్డపడలేదు, మేము ఎక్కడా వాళ్ళ గురించి మేము ప్రస్తావన చేయలేదు. ఏం చేసినా మేము పట్టించుకోలేదు, మాకు సంబంధం లేని విషయం. నీ చేతనైతే నువ్వు ఎమ్మెల్యే గారితో కూర్చొని వాసు గారితో కూర్చొని నువ్వు మాట్లాడుకో, అంతేగాని మా మీద అనవసరంగా జనాలకు చెప్పాలనుకుంటే మా అందరికతా మా డివిజన్లలో జనాలు తెలుసు, నీకతా కడపలో అందరికీ తెలుసు. ఒకసారి మాకేం లబ్ధి జరిగింది నీకేం లబ్ధి జరిగింది కూర్చో, ఇదే ప్రెస్ క్లబ్లోనే తెలుస్తాం. అనవసరంగా నీ మీద ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందనే కర్మ మాకు. సోషల్ మీడియాలో హద్దు మీరితే కేసుల నమోదుతో పాటు అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో ఉన్న స్వేచ్ఛను కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అలాంటి వారు సంస్కారంగా మాట్లాడకుండా కుటుంబ సభ్యులను కించపరిచేలా అవమానపరిచేలా మాట్లాడుతున్నట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో మితిమీరిన తీరు, నమోదైన కేసులపై జిల్లా పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఇందుకు సంబంధించి 164 కేసులు నమోదు కాగా 70 మందికి పైగా ఈ కేసుల్లో అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో మితిమీరి మాట్లాడితే కఠినంగా వ్యవహరించడంతో పాటు దీనిపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. పేరు ఊరు లేకుండా ఏ అకౌంట్ ఉన్నా ఇష్టానుసారంగా ఇతరులను కించపరిచి ఇబ్బంది పెట్టే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అలాగే ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని చెప్పారు. దూషిస్తూ కించపరిచేలా ఉండే పోస్టులు పెట్టే సోషల్ మీడియా అకౌంట్లో డేటాబేస్ ఉందని, దీనిపై మరింత లోతుగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరంగా సందేశాలు పంపినా వాటిని షేర్ చేసినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిని దాటి సోషల్ మీడియాలో కార్యకలాపాలు నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. పర్టిక్యులర్లీ ఈ లేడీస్, విమెన్ అందరూ మదర్స్, సిస్టర్స్, డాటర్స్ మీద అసభ్య భాషల్లో మాట్లాడడం చాలా ఎక్కువైంది. మీకు అందరికీ ఐడియా ఉంది, చాలా సీరియస్ ఇష్యూ ఉంది. ఇట్ ఈజ్ అ క్రిమినల్ యాక్ట్, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి, కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడడానికి ఉంది.
మీకు లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది. సో మీ ద్వారా ఒక అప్పీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేశాము. మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి ఈ రివ్యూలో బయటికి వచ్చింది 164 సచ్ అబ్యూసెస్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి. 70+ అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో. సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. నేను అదే ఒకటే మాట చెప్తాను, మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే ఒక బయట ఇంటరాక్షన్ చేస్తే, సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు, దారి మీద ఉన్నారు, ఇద్దరి మధ్యలో సమ్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం. సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు, అట్లా మీరు పర్సనలీ వాడతారా? ఎవరు కూడా జనాలు వాడట్లేదు. అది చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ ఆల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి. సోషల్ మీడియా ఓన్లీ, కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది, ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు, ఎవరి దగ్గర నా పేరు ఉండదు. అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు. కానీ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తాము. ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం. ఒక సెపరేట్ సెల్ ఉంది, ఆ సెల్లో మేము స్ట్రెంథన్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము. అందరి మీద హూఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే. మీడియా కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజ్ విక్టిమే, మీకు కూడా తెలుసు. సివిల్ సొసైటీ కూడా విక్టిమే, విమెన్ పర్టికులర్లీ స్ట్రాంగ్ విక్టిమే. ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు. మన పొజిషన్ క్లియరే, మనం చాలా సీరియస్గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం. విల్ గో ఫర్ అరెస్ట్. రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి అంతా ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. చాలా డేటాబేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇంకా డ్రైవ్ మోడ్లో చేసి ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు, విల్ గో ఫర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్. దీంట్లో చాలామంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి రివ్యూలో. ఇట్ ఈస్ జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటే ఉంది, కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది. ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం, ఈ పేడ్ ట్రోల్ అట్లాంటి బయటకి వస్తున్నాయి. అది ఇంకా సీరియస్ ఇష్యూ. ఈ ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో. సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం. సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్కి అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మన సివిలిటీ, మన మేనర్స్ కానీ అంతా మేమందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనమే అంతా మెయింటైన్ చేయాలి. ఇటువంటి అసభ్యకరంగా అబ్యూజివ్గా ఈ అనానిమస్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్ ఈస్ క్రైమ్ అండ్ మేమే యాజ్ ఎ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం. పోస్ట్ షేర్ చేసింది కూడా ఆఫెన్స్. ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కామెంట్ చేసింది కూడా ఇట్లాంటి అబ్యూజివ్ కామెంట్ చేసింది కూడా ఆఫెన్స్. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కానీ మెంబర్స్ కానీ అలా కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్. పోలీస్ పరంగా చెప్తానే ఉన్నారు కానీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. సీరియస్గా యాక్షన్ సీరియస్గా యాక్షన్ వస్తాయి ఖచ్చితంగా. లాస్ట్ 2 days కూడా 2 cases కట్టడం జరిగింది. ఒక అకౌంట్ పేరు నేను చెప్తాను, చౌదరి ఆన్ ఎక్స్, అదే ట్విట్టర్. మీరు ఒరిజినల్ పేరు చూస్తే సమ్ డిఫరెంట్ నేమ్ ఉంది. అక్కడ గుంటూరులో మేము రేడ్ చేసాము, ఐడెంటిఫై చేసాము, కొన్ని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసాము. అది కూడా మీకు షేర్ చేస్తాము. అదే నేను చెప్తున్నాను, లీగల్ పొజిషన్ కూడా మనం చూడాలి. బట్ మేము లీగల్ పొజిషన్ చాలా క్లియర్గా ఉంది. రిపీటెడ్గా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ పెద్దల్ని అబ్యూజ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళు ఆ దాంట్లో ఉన్నారు. దాని ఒకసారి మీరు చేస్తాం. కింద కామెంట్ చేసేవాడు కూడా సేమ్ లా అప్లైస్ టు కామెంట్ చేసిన వాడు కూడా సేమ్ లీగల్ పొజిషన్ ఉంది. అది కూడా మేము చేస్తాం. ఫేక్ ఐడి చాలా మంది ఉన్నారు, అది కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం. దీంట్లో కౌన్సిల్లో సోషల్ మీడియా అనేది లేదు. మీడియా పేరు వాడుకుంటూ సోషల్ మీడియాని పెట్టుకుంటారు. సోషల్ ప్లాట్ఫామ్ సార్, అది మీడియా పేరు వాడుకుంటాను అంతే. అది కరెక్ట్. అదే నేను చెప్తున్నాను, మీడియా కూడా విక్టిమే, వన్ ఆఫ్ ద విక్టిమ్. మీడియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమే దీంట్లో. అదే రిజిస్ట్రేషన్ ఉండాలి, అథెంటికేషన్ ఉండాలి.
దీని మీద మనం అదే కూడా అందరూ సిటిజన్స్కి మీకు కూడా అప్పీల్ చేస్తున్నాం, ఎటువంటి మీ తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయండి ఆ అకౌంట్, పోలీస్కి రిపోర్ట్ చేయండి, ఆ ప్లాట్ఫామ్కి కూడా రిపోర్ట్ చేయండి. ఏదైనా అబ్యూజివ్ కంటెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను, వెంటనే 1930 కూడా ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి. వెంటనే ఆ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయండి, మేము లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అది కూడా కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. దెన్ నా రిక్వెస్ట్ మీకు అందరికీ, దయచేసి ఈ ఇష్యూ అందరికీ ఎడ్యుకేట్ చేయండి. మీరు అందరూ ఎడ్యుకేటర్, ఎక్కువ దీంట్లో మీరు ఎక్స్పోజర్ ఇవ్వండి, ఎడ్యుకేట్ చేయండి. అది మనం కలిసి మేము ఒక ప్రయత్నం చేస్తాం దీన్ని కంట్రోల్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శరణ్ నవరాత్రులను పురస్కరించుకొని కడప నగరంలోని అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభతో కలకళ్లాడుతున్నాయి. ఉదయం ప్రత్యేక పూజలు కొనసాగుతుండగా సాయంత్రం 6 గంటల నుంచి ఆలయ సమీపంలోని వీధులన్నీ మహిళా భక్తులతో సందడి వాతావరణం నెలకొంటుంది. కరుణించు తల్లి, మా ఇలవేల్పు నీవేనమ్మా, మా ఇడుములు నీవే తీర్చాలమ్మా అంటూ భక్తులు అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నారు. నగరంలోని అమ్మవారిశాల, గడ్డి బజార్లోని సత్యదేవుని ఆలయం, శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, నవీకోట శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయం, నడివీధి గంగమ్మ ఆలయం, బాలపోలేరమ్మ ఆలయం, నగర శివార్లలోని శ్రీ లలితాంబికాదేవి ఆలయంతో పాటు ఇతర అమ్మవారి ఆలయాల్లో విశిష్ట పూజలు కొనసాగుతున్నాయి. ఆలయాల వెలుపల ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద కడప నగరంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతుండగా నగరంలో ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొంది. सर्वे जनाः सुखिनो भवन्तु, समस्त सन्मङ्गलानि भवन्तु, धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु। श्रियमेवावरन्ते सीते भाते पुनर्निवेद्याः, क्षेमो वैराष्ट्रस्य सीतो भातः, क्षेममेवावरन्ते। यो वेदां ब्रह्मणो वेदा अमृतेनाहुतां पदीम्, तस्मै ब्रह्मण ब्रह्माय आयुकीर्तिं प्रजां ददुः, शतमानं तथास्तु तथास्तु। तथास्तु तथास्तु। Gracias.
ఫోటో తీస్తాను అక్క టీడీపీ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా లబ్ధి పొందిన కృష్ణారెడ్డి నేడు సిగ్గు లేకుండా కూడు తిన్న విశ్వాసం లేకుండా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్పొరేటర్ సుబ్బారెడ్డి తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమలాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పెద్దాయన పుత్తాను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం తగదన్నారు. పార్టీ వీడేటప్పుడు సీనియర్ నాయకుడిగా చెప్పుకుంటున్న కృష్ణారెడ్డి అనే దరిద్రుడికి ఫోన్ చేశానని, పార్టీలో చేరిన 10 నెలల తర్వాత వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లను తరిమి కొడతానంటూ చెప్పారన్నారు. తరిమి కొట్టే దమ్ము ధైర్యం కృష్ణారెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కార్యకర్తల పేరు చెప్పుకొని మట్టి దోచుకున్నది కాకుండా వారి పేర్లు చెప్పి నీరు చెట్టు పనులు చేసింది నువ్వు కాదా అని నిలదీశారు. టీడీపీలో సీనియర్ నాయకుడు అయితే ఇన్నాళ్ళు అసంతృప్తితో ఉన్న నేతలను ఒకరినైనా కలిసే ప్రయత్నం చేశావా అని ప్రశ్నించారు. ఏనాడైనా శ్రీనివాసరెడ్డితో కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశావా అంటూ మండిపడ్డారు. తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అన్నారు. క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. కేసీ కెనాల్లో పనులు చేస్తే పెద్దాయన పుత్త అడ్డుకుంటున్నారని ప్రచారం చేసింది ఎవరో చెప్పాలన్నారు. అన్నం పెట్టిన వాసన్న సర్పంచ్గా భిక్ష పెట్టిన వారిని తిట్టడం నీ మనసాక్షిని అడగాలన్నారు. తాము ₹1 కూడా లబ్ధి పొందలేదని, తమ మీద ఏడుపు ఎందుకని అన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు, అసంతృప్తి ఉండడం సాధారణమని, కృష్ణారెడ్డి చేయని ఆగడాలు లేవన్నారు. కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాతగడప కృష్ణారెడ్డి అని చెప్పుకునే దరిద్రుడి గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కడప నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకైతేనేమి, కొంతమంది ఎవరైనా నాయకులకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన నిజాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి 10 కార్లు వేసుకొని పెద్దాయన దగ్గరికి పోయి, పెద్దాయన నువ్వే శరణు అని చెప్పి పెద్దాయనని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసినాడు. ఇక్కడున్న 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం. తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకొని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడికే ఫోన్ చేసిన, నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా, నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు, నేనే ఇన్ఛార్జ్ కూడా అవ్వచ్చు భవిష్యత్తులో, నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు, కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదని చెప్పి 4 రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని 10 నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతాడంట. ఉందా నీకు అంత దమ్ముందా? పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు, మాధవిరెడ్డి గారి ఆలోచనలు,
అనుగుణంగా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ మేము వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధపడ్డాం. పదవులు అనేటి మేము కొత్తగా చూసేటి ఏం లేవు. పదవులు 2 టర్ములు కార్పొరేటర్లు, ఇప్పుడు పదవి పోటీ చేయాలని పెద్ద ఉత్సాహం కూడా లేదు. అవసరమైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏవి కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసా వహిస్తూ పాటించడానికి మేమందరం కూడా సిద్ధమై ఈ పార్టీలోకి వచ్చినాం, ఈ పార్టీలో ఉన్నాం. ఈరోజు నీకు సిగ్గు లేకుండా, కూడు తిన్న విశ్వాసం లేకుండా నువ్వు మనిషిలాగా బ్రతుకుతానో కృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి. ఈ నియోజకవర్గంలో ఎవడైనా లబ్ధి పొందిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ దరిద్రుడు ఒక్కడే. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యకర్తల పేరు చెప్పి పుట్లంపల్లిలో మట్టి తోలుతావు. ఎంతమంది కార్యకర్తలకు మట్టి డబ్బులు ఇచ్చినావు నువ్వు? అటు నుంచి పోతే దేవుని గడప చెరువులో పెట్టి మట్టి తోలుతావు, క్వారీల్లో మట్టి తోలుతావు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కడపలో ఎగ్జిబిషన్ టెండర్ వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పడితే, అయ్యా వీళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో వీళ్ళు నష్టపోయి ఉన్నారు, మీరు విత్డ్రా చేసుకుని మీరు వెనక్కి పోండి అంటే ప్రతిపక్ష పార్టీ సైతం వెనక్కిపోతే ఒక్క టైం అయిపోయే షెడ్యూల్ టైం కట్టి అయిపోయి అర్ధగంట ముందు తెచ్చి షెడ్యూల్ కట్టి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఏ కార్యకర్త పేరైతే చెప్పినావో వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తావు. ఈ కార్యకర్తల రక్తం దాగి బ్రతికేవాడివి నువ్వు కాదా? కూడు తిన్న విశ్వాసం లేకుండా ఎమ్మెల్యే గారిని నువ్వు మాట్లాడతావు. ఆమెకు బుద్ధి ప్రసాదించాలా? మంచి బుద్ధి. నిన్నటి వరకు దేవుళ్ళందరూ ఈరోజు నీకు దయ్యాలైనారా? నువ్వు గుండె మీద చెయ్యేసుకొని ఇదే ప్రెస్ ముఖంగా ఒక రూమ్లో నిన్ను కూర్చోబెడతారు, ప్రెస్ సోదరులు అందరూ వస్తారు. నువ్వు నీ బిడ్డల మీద ఒట్టేసి శ్రీనివాస్ రెడ్డి గారి వల్ల, మాధవిరెడ్డి గారి వల్ల నాకు ఈ సమస్య జరిగింది, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినారు, ఈ విధంగా నేను నష్టపోయినా అని నువ్వు నిజంగా చెప్తే, ఒక కారణం చెప్తే మేము కార్పొరేటర్ పదవికి ఇప్పుడు రాజీనామా చేసి భవిష్యత్తులో కూడా పోటీ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సిగ్గు లేకుండా విశ్వాసం, మనిషి అన్న తర్వాత ఎవరికైనా విశ్వాసం ఉంటుంది. 2014 నుంచి 19 వరకు నీరు చెట్టులో ఎన్ని వర్కులు చేసినావో నీకు తెలుసు. కార్యకర్తల పేరు చెప్పి ఇప్పటికి కూడా బిల్లులు పెట్టుకుంటున్నావు. సరే, అవి వదిలేస్తాం. అధికారం వచ్చిన మొదలు మట్టి తోలుతావు నువ్వే, రేషన్ షాపులు నువ్వే, పోలీస్ స్టేషన్లలో పోతే కాలు మీద కాలు వేసుకొని ఇట్లా నిలుక్కొని నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నీ గురించి? కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ, శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నీ నాలుక కోసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏం రౌడీవా నువ్వేమన్నా? బెదిరిస్తే బెదరడానికి నీ టైం అయిపోయింది. ఇంకా అన్నీ సర్దుకొని ప్రశాంతంగా ఏదో నీ పని నువ్వు చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది. ఇంకా కాదని చెప్పి నువ్వు కానీ ఇట్లే చేస్తూ ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పి తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియాలో హద్దు మీరితే కేసుల నమోదుతో పాటు అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక. కడప ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. టీడీపీ నేత కృష్ణారెడ్డిపై కార్పొరేటర్లు, టీడీపీ నేతల ఆగ్రహం. శరణ్ నవరాత్రుల సందర్భంగా కడప నగరంలోని అమ్మవారి ఆలయాలకు ఉత్సవ శోభ. అమ్మవారిని విశేష అలంకారాలలో దర్శించుకొని తన్మయత్వం చెందుతున్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.